నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. కరోనాకు వ్యతిరేకంగా మనమందరం జరుపుతున్న పోరాటంలో జనతా కర్ఫ్యూ నుండి నేటి వరకు మన భారతీయులందరం కూడా ఒక పెద్ద ప్రయాణాన్ని చేస్తూ వచ్చాం. కాలంతో పాటు మన ఆర్థిక పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా వేగం పెరిగిపోతోంది. మనలో చాలామంది ప్రజలు తమ బాధ్యతలను నిర్వర్తించటానికి, నెమ్మదించిన జీవితాలకు తిరిగి మరొకసారి వేగాన్ని అందివ్వడానికి మళ్ళీ తమ సొంత ఇళ్ల నుండి బయలుదేరి రోజూ బయటకు వస్తున్నారు. ఈ పండగ వాతావరణంలో బజార్లలో కూడా మళ్లీ వెలుగు నెమ్మదిగా కనపడుతోంది. కానీ లాక్డౌన్ ఎత్తివేసినా వైరస్ తొలగిపోలేదు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. గత కాలంలో ప్రతి భారతీయుడు చేసిన ప్రయాస వల్ల భారతదేశం ఈవేళ కాస్త నిలదొక్కునే పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితిని మనం చేజారిపోనివ్వకూడదు. దానిని మనం ఇంకాస్త మెరుగుపరచాలి. ఇవాళ భారతదేశంలో రికవరీ రేటు బాగుంది, ఫెటాలిటీ రేటు తక్కువగా ఉంది. భారతదేశంలో ప్రతి 10 లక్షల ప్రజల్లో దాదాపు 5,500 మంది కరోనా బారిన పడ్డారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ సంఖ్య 25,000 సంఖ్యకు దగ్గరగా ఉంది. భారతదేశంలో ప్రతి 10 లక్షల జనాభాలో మృత్యువాత పడిన వారి సంఖ్య 83 అయితే, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ వంటి అనేక దేశాలలో ఈ సంఖ్య 600కు మించి ఉంది. ప్రపంచంలో వనరులు ఎక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే భారతదేశం తన ప్రజల జీవితాలను రక్షించుకునే ప్రయత్నంలో సఫలవంతమైంది. నేడు మనం దేశంలో కరోనా పేషెంట్ల కోసం 90 లక్షల కన్నా ఎక్కువ బెడ్స్ సౌలభ్యంలో ఉన్నాయి. 12,000 క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయి. కరోనా టెస్టింగ్పై దాదాపు 2,000 ల్యాబ్స్ పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. దేశంలో జరుగుతున్న పరీక్షల సంఖ్య త్వరలో 10 కోట్లను దాటుతుంది. కోవిడ్ మహమ్మారిపై దేశం జరుపుతున్న పోరాటంలో ప్రజలకు జరుగుతున్న పరీక్షల సంఖ్య బాగా పెరగటమే మనకు పెద్ద బలంగా మారింది. సేవా పరమో ధర్మః అనే మంత్రంతో నడుస్తున్న మన డాక్టర్లు, మన నర్సులు, మన ఆరోగ్య కార్యకర్తలు, మన రక్షణా సిబ్బంది, ఇంకా ఎందరో ప్రజలు సేవాభావంతో ఇంత పెద్ద జనాభాకు తమ సేవలను నిస్వార్థంగా మనకు అందిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నింటినీ మధ్యన మనం అజాగ్రత్తగా అస్సలుండకూడదు. ఈ సమయం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కరోనా వెళ్ళిపోయింది, కరోనా వల్ల ఏ ప్రమాదమూ లేదని అనుకోవాల్సిన సమయం కాదిది. ఈ మధ్యనే మనమందరం సామాజిక మాధ్యమాల్లో ఎన్నో చిత్రాలను, వీడియోలను చూశాము. ఈ మధ్య చాలామంది ప్రజలు ఏ జాగ్రత్తలు పాటించకుండా ఉంటున్నారు, లేదా జాగ్రత్తలు పాటించడం మానివేశారు. ఇది అస్సలు సరైంది కాదు. మీరు కనుక ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే, మాస్కు లేకుండా బయటికి వెళుతుంటే కనుక మీరు మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలోని పిల్లలను, మీ కుటుంబంలోని పెద్దలను ప్రమాదంలోకి నెట్టుతున్నారని గుర్తించండి. మీరు గమనిస్తే ఇవాళ అమెరికాలో లేదా యూరోప్లోని మిగతా దేశాలలో కరోనా కేసులు తగ్గుతున్నట్టుగానే ఉండి మళ్ళీ అకస్మాత్తుగా పెరిగిపోయినాయి. అది కూడా ఆందోళన చెందే విధంగా పెరిగిపోతున్నాయి. మిత్రులారా, సంత్ కబీర్దాస్ ఏమన్నారంటే, పకీ ఖేతీ దేఖ్ కే గరబ్ కియా కిసాన్, అజుహూ జోలా బహుత్ హై ఘరావే తబ్ జాన్. అంటే ఎన్నోసార్లు మనం పండిన పంటలను చూసి అతి ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఇక మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ పంట ఇంటికి వచ్చే వరకు పని పూర్తయినట్లు అనుకోకూడదు అని కబీర్దాస్ గారు చెప్పారు. అంటే విజయం చేతికి వచ్చే వరకు అజాగ్రత్తగా ఉండకూడదు. కాబట్టి మిత్రులారా, ఈ మహమ్మారికి వ్యాక్సిన్ తయారై వచ్చే వరకు మనం కరోనాతో మన పోరాటాన్ని అణువంతైనా బలహీన పడనివ్వకూడదు. కొన్ని ఏళ్ల తర్వాత యుద్ధ ప్రాతిపదికపై అనేక దేశాలు మానవాళిని బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక దేశాలు ఇదే పనిపై ఉన్నాయి. మన దేశంలో కూడా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నంలో తమ పూర్తి శక్తి సామర్థ్యాలు పెడుతున్నారు. భారతదేశంలో
ఎన్నో వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి, కొన్ని ఆశాజనకమైన స్థితిలో ఉన్నాయి. మిత్రులారా, వ్యాక్సిన్ ఎప్పుడు తయారైనా సరే అది వెంటనే ప్రతి భారతీయుడికి అందే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి పౌరుడి వద్దకు వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వం వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. మిత్రులారా, రామచరితమానస్సులో ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దానితో పాటుగా ఎన్నో రకాల హెచ్చరికలు కూడా ఉన్నాయి. రామచరితమానస్సులో ఒక పెద్ద విషయం చెప్పబడింది. అదేమిటంటే, రిపురూజు పావక్ పాప్ ప్రభు అహిగనియా నా చోటీ కరి. అంటే అగ్నిని, శత్రువుని, పాపాలను, వ్యాధులను ఎప్పుడూ చిన్నవే అనుకోకూడదు. వీటికి పూర్తి చికిత్స జరిగే వరకు వీటిని తేలికగా తీసుకోకూడదు. కరోనాకు మందు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి. పండుగల సమయం మన జీవితంలో ఆనందాల సమయం, ఉల్లాసాల సమయం. ఒక కఠినమైన పరిస్థితి నుండి మనం బయటపడి ముందుకు వెడుతున్నాం. అతి కొద్ది అజాగ్రత్త వలన మన వేగాన్ని ఆపేయగలదు, మన ఆనందాలను నాశనం చేయగలదు. జీవితపు బాధ్యతలు నిర్వర్తించటం, అప్రమత్తంగా ఉండటం, ఈ రెండూ ఒకదాని వెంట ఒకటి ఉండి రెండూ ముడిపడి ఉంటేనే జీవిత ఆనందాలు నిలిచి ఉంటాయి. 2 గజాల దూరం, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవటం, మాస్క్ ధరించటం, ఇవన్నీ తప్పక పాటించండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నేను మిమ్మల్ని సురక్షితంగా చూడాలనుకుంటున్నాను. మీ కుటుంబాన్ని సుఖంగా చూడాలనుకుంటున్నాను. ఈ పండుగలు మీ జీవితంలో ఉత్సాహాన్ని, ఆశలను నింపాలి. అటువంటి ఆనందమయ వాతావరణాన్ని నేను కోరుకుంటున్నాను. అందుకోసమే నేను మాటిమాటికి దేశంలోని ప్రతి పౌరుడిని అభ్యర్థిస్తున్నాను. నేను ఇవాళ మన మీడియా మిత్రులతోనూ, సామాజిక మాధ్యమాలలో చురుగ్గా పాల్గొంటున్న మిత్రులను అభ్యర్థించేది ఏమిటంటే, మీరంతా ఈ నియమాలను పాటించేలాగా ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు, ప్రజలు మేల్కొనపటానికి ఎన్ని రకాల ప్రచారాలు చేస్తే అంత మంచిది. ఇది దేశానికి మీరు చేసే అతి పెద్ద సేవ కాగలదు. మీరు తప్పక మాకు సహకరించండి. దేశంలోని కోట్ల కొలది ప్రజలకు సహకరించండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆరోగ్యంగా ఉండండి, వేగంగా ముందుకు నడవండి. మనమందరం కలిసి దేశాన్ని ముందుకు నడిపిద్దాం. ఈ శుభాశీస్సులతో నవరాత్రి, దసరా, ఈద్, దీపావళి, ఛట్ పూజ, గురునానక్ జయంతి మొదలైన పండుగలన్నింటి సందర్భంగా దేశ ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.